ನೂನ್ಸ್ ಬಿರಿಯಾನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ 15 years ಆಯ್ತು. ಇದು వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. ఈరోజైతే మనము వన్ ఆఫ్ ద ఫేమస్ హైదరాబాదీ స్టైల్ బిర్యానీ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బెంగళూరులో ఉండే రెస్టారెంట్కి వచ్చాము. ನೂನ್ಸ್ ಬಿರಿಯಾನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ 15 years ಆಯ್ತು. ಇದು ಹೊಸ ಅಂಗಡಿ ಒಂದು ಮಾಡಿವಿ 100 seat. ಅದೇ ಫಸ್ಟ್ ನಾವು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ವಿ. ಅಲ್ಲಿ ಆಕ್ಚುಲಿ ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ವಿ. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಹುಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬಂದ್ವಿ. ಇಲ್ಲಿ ಇದೆ 100 seater ಇದೆ. ಓಕೆ, ಫ್ಯಾಮಿಲಿ ಪ್ಯಾಕೇಜ್, ಫ್ಯಾಮಿಲಿ ಸೆಕ್ಷನ್ ಎಲ್ಲ ಇದೆ. ಮೇಲೇನು ನೋಡಿದ್ವಿ. ಮೇಲೆ ನಮ್ಮ ಮಿಸಸ್ ಎಲ್ಲ ಮಾಡೋದು ಫ್ಯಾಮಿಲಿ ಬಿಸ್ನೆಸ್ ಇದೆ. ಓಕೆ, ಟೇಸ್ಟ್ ಇಸ್ ಗುಡ್. ಸೂಪರ್ ಆಗಿದೆ ಸರ್ ಟೇಸ್ಟ್. ಫ್ಲೇವರ್ ಆಲ್ಸೋ ಗುಡ್. ఇక్కడ వచ్చేసి నూన్స్ కిచెన్ అనేసి ఓపెన్ చేశారనమాట. వీళ్ళు 15 ఏళ్ళ నుంచి ఓపెన్ చేశారు. ఫస్ట్ అయితే చిన్నగా ఒక ఇంట్లో అయితే స్టార్ట్ చేశారు. అక్కడ ఫుల్ ఫేమస్ అయ్యి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ చాలా టేస్ట్ అంతా నచ్చి చాలా మందికి అక్కడ ఫుల్ క్రౌడ్ అయ్యి ఆ ప్లేస్ చాలక వీళ్ళైతే మళ్ళీ ఇక్కడ కొత్తది ఇంకొకటి పెద్దదైతే ఓపెన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి టోటల్గా 130 సీట్స్ కెపాసిటీతో వీళ్ళు ఓపెన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఓపెన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 30 సీట్ కెపాసిటీ అయితే ఉంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అయితే టోటల్గా 100 సీట్ కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ముందు నుంచి అయితే చికెన్ కబాబ్ అండ్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో, ఫుల్ హైదరాబాద్ స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేను నచ్చితేనే చెప్తాను, అలాగని ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మీరు ఎవరైనా తినకపోతే ఇక్కడ టేస్ట్ చేయండి, మీరే చెప్తారు. మీరు చెప్పిన తర్వాత మీకు నచ్చి మళ్ళీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకువెళ్తారు, అంత టేస్ట్గా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి. అలాగే మనం ఇక్కడ గోలీ సోడా కూడా తీసుకున్నాము, దానికి ఈక్వల్గా ఉండాలనేసి. ఇక్కడికి మా ఫ్రెండ్ నన్ను రెఫర్ చేసింది, ఇక్కడ బాగుంది టేస్ట్ చేస్తాం రండి అంటే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫేమస్ మేము ఫస్ట్ నుంచి తినాలనుకునేది కబాబు, మరి అలాగే బిర్యానీ అయితే టేస్ట్ చేసాము. కబాబ్ కూడా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్, వేరే లెవెల్లో ఉంది. ఇది టేస్ట్ చేయకోకుండా వాళ్ళు హెచ్ఎస్ఆర్కి వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీకు 100% అంటే 100% నచ్చుతుంది. మనం ఇంకొకటి ఏమంటే, మనకి ఆంధ్ర స్టైల్ అంటే కొద్దిగా కారం ఉంటుంది అని మనం ఎక్స్పెక్టేషన్తో వెళ్తాము. కానీ ఇక్కడ కారం అయితే కొద్దిగా తక్కువ ఉంది. అంటే ఇక్కడ వాళ్ళకి సెట్ కావాలనేసి వాళ్ళు కారం అయితే కొద్దిగా తక్కువ చేసి పెట్టేశారనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది, చెప్పే పనే లేదు. మీరు ఒకసారి తిన్నారంటే మాదే రిపీట్ కస్టమర్ అవుతారు వాళ్ళకి, ఆ రేంజ్లో ఉంది టేస్ట్. బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత మనం అలాగే చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవడానికి గోలీ సోడా అయితే ఉంది అక్కడ. గోలీ సోడా అయితే తీసుకున్నాం అనమాట. గోలీ సోడా కూడా టేస్ట్ అయితే బాగుంది. కానీ మనం టేస్ట్ చేసిన టేస్ట్ కాదు ఇది వేరే డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. ఇది హెచ్ఎస్ఆర్ సెక్టర్ 6లో అయితే ఉంది ఇది. ఇక్కడ మనకి లొకేషన్ అయితే మనము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాము. తెలియని వాళ్ళు కింద చూసుకొని లొకేషన్ షేర్ చేసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ డెసర్ట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి, కూల్ డ్రింక్స్, డెసర్ట్. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందనేసి. ఇక్కడైతే సిట్టింగ్ కెపాసిటీ 100 సిట్టింగ్ కెపాసిటీ ఉంది ఇక్కడ పైన. ఇది ఫస్ట్ ఫ్లోర్లో చూస్తూ ఉండేది. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది. ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ 100 ఉంది. ఇక్కడ చేసేదంతా వాళ్ళ ఓనర్ వాళ్ళ వైఫ్ అయితే బిర్యానీ అంతా ప్రిపరేషన్ అయితే వాళ్ళే మసాలా అంతా రెడీ చేసేది, చేపించేది. లోపల అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మన ఓనర్ అనమాట, ఓనర్తో మాట్లాడుతున్నాం చూడండి. ಇಲ್ಲಿ ತುಂಬಾ ದೊಡ್ಡದಾಗಿದೆ. ಫಸ್ಟ್ ಮೇಲೆ ನೋಡಿದ್ವಿ, ಮೇಲೆ 100 ಸೀಟ್ ಇದೆ, ಸೂಪರ್ ಆಗಿದೆ ಸರ್. ಟೇಸ್ಟ್ ಮಾತ್ರ ಏನು ಮಾತಾಡಂಗೆ ಇಲ್ಲ. ಹುಡ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ. ನೆಕ್ಸ್ಟ್ ನೀವು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಬೇರೆ ಎಲ್ಲಿದ್ರು ಹುಡ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ, ಆ ಥರ ಇದೆ ಟೇಸ್ಟ್. ಎಲ್ಲರೂ ಟ್ರೈ ಮಾಡಿ. Thank you for watching. Please subscribe my channel for more videos.